అచ్చంపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మరియు అభిమానులు ఇతర అనుబంధ సంఘ నాయకులకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఓ ప్రకటన ద్వారా సందేశాన్ని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు మరియు రేషన్ కార్డుల పేర్లు నమోదు చేసుకునే లబ్ధిదారులతో మీ గ్రామాల్లో రేషన్ కార్డు లబ్ధిదారులతో గ్రామాల్లో రచ్చబండ వద్ద వారికి సమావేశమై తెలంగాణ ప్రజాప్రభుత్వం ఎన్నికల్లో హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్క లబ్ధిదారునికి అర్థమయ్యే విధంగా మీరు వారిని క్షుణ్ణంగా వివరించాలని సోషల్ మీడియా మరియు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. విజ్ఞప్తి, ప్రతి ఊరిలో కొత్త రేషన్ కార్డులు కానీ లేకుంటే అదనంగా పేర్లు యాడ్ చేసినటువంటి రేషన్ కార్డులు కానీ ఒక 50 నుంచి 100, 200 వరకు ఉంటాయి. మరి ఎన్ని ఉన్నా ఆ బెనిఫిషియర్స్ను ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యన ఒక అరగంట సేపు ఒక దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళకు మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు, మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి వారి సూచన మేరకు, వారి ఆశీర్వాదం వల్లనే ఈ రేషన్ కార్డులు వచ్చినాయి. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్ని అందరూ కూడా విడమర్చి చెప్పి గతంలో 10 సంవత్సరాలు ఎవరు కూడా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం మాటలు చెప్పింది కానీ ప్రజలను మోసం చేసింది. ఈ ప్రభుత్వం చెప్పిన మాట కట్టుబడి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఊర్లో ఏవైతే మీటింగ్ కండక్ట్ చేసిండ్రో అవి వాట్సప్, ఫేస్బుక్లలో తప్పకుండా అప్లోడ్ చేయాలి. ఎక్కడ ఉన్నా ఇది ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి రేపటి నుంచే అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే, మరి ప్రతి మండలంలో ఈ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం పెడతా ఉన్నాం. చాలా వరకు చాలా మండలాలు అయిపోయినాయి, 1, 2 మిగిలినాయి. అవి కూడా రేపు ఎల్లుండి అయిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కార్యకర్తల నాయకులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి, ప్రతి ఊరిలో కొత్త రేషన్ కార్డులు కానీ లేకుంటే అదనంగా పేర్లు యాడ్ చేసినటువంటి రేషన్ కార్డులు కానీ ఒక 50 నుంచి 100, 200 వరకు ఉంటాయి. మరి ఎన్ని ఉన్నా ఆ బెనిఫిషియర్స్ను ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యన ఒక అరగంట సేపు ఒక దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళకు మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు, మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి వారి సూచన మేరకు